divergent river. డైవర్జెన్స్ అనేది దీనివల్ల సీస్ కానీ ఓషన్స్ కానీ క్రియేట్ చేయింది ఎలా అంటే డైవర్జెన్స్ వల్లనే అని చెప్పి అనొచ్చు. సో అలా అయితే కన్వర్జెంట్ మన ఇక్కడ ఓషన్స్ సీస్ ఫామ్ అయింది డైవర్జెంట్ వల్ల. కన్వర్జెంట్లో ఏం ఫామ్ అయినవి? ఫోల్డ్ మౌంటైన్స్, వోల్కెనిక్ ఆర్క్స్ ఫామ్ అయినాయి ఇదన్నట్టు. రైజింగ్ లిమ్స్ పాజిటివ్. రైజింగ్ లిమ్స్ అంటే ఇక్కడ రైజింగ్ లిమ్స్ ఆఫ్ కన్వెన్షనల్ కరెంట్స్ ఇక్కడ వచ్చి ఆస్తమోస్ఫియర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే రిఫ్ట్ వ్యాలీస్, రిఫ్ట్ లేక్స్, సీస్, ఓషన్స్ ఎలా ఫామ్ అనేది చూద్దాం. రిఫ్ట్ వ్యాలీస్, సీస్, లేక్స్, రిఫ్ట్ లేక్స్, ఓషన్స్ ఎలా ఫార్మ్ అయినాయి అని చెప్పి. ఒక కొత్త సీ ఎలా ఫామ్ అవుతుంది అంటే డైవర్జెంట్ బౌండరీ ఫస్ట్ ఫామ్ అయినప్పుడు అవుతుంది. ఇక్కడ కొన్ని డెఫినేషన్ చూద్దాం. అప్ వార్ప్ అంటే ఏంటంటే అప్ వార్ప్ బ్రాడ్ ఎలివేటెడ్ ఏరియా ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. బ్రాడ్ ఎలివేటెడ్ ఏరియా ఆన్ ఎర్త్ సర్ఫేస్ ఇదన్నట్టు. ప్లూమ్ a column of magma rising by convection in earth's mantle. A column of magma rising by convection in earth's mantle. ప్లూమ్ ఇది. అప్వార్ప్ అంటే బ్రాడ్ ఎలివేటెడ్ ఏరియా ఆఫ్ ఎర్త్ సర్ఫేస్. ప్లూమ్ అంటే కాలమ్ ఆఫ్ మ్యాగ్మా రైసింగ్ బై కన్వెన్షన్ ఇన్ ది ఎర్త్ మ్యాంటిల్. రిఫ్ట్ వ్యాలీ అంటే ఏ లీనియర్ షేప్డ్ లోల్యాండ్ గ్రాబెన్ బిట్వీన్ సెవరల్ హైలాండ్స్, హోర్స్ట్ or mountain ranges created by the action of a geological rift or fault, rift valley. సో ప్లూమ్ అంటే ఏంటంటే కొంచెం కాలమ్ ఆఫ్ మ్యాగ్మా రైసింగ్ బై కన్వెక్షన్ ఇన్ ఎర్త్స్ మ్యాంటిల్లో ప్లూమ్ అంటాం దాన్ని. అప్వార్ప్ అంటే ఒక బ్రాడ్ ఎలివేటెడ్ ఏరియా అని అంటాం. రిఫ్ట్ వ్యాలీ వచ్చేసి పైన ఇట్లా ఉంటే ఇదేమో గ్రాబెన్ ఓ లోల్యాండ్, ఇదేమో హార్స్ట్ ఇది ఇట్లా ఉంటుంది. సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఒక స్టెప్ ఏంటి అంటే స్టెప్ 1 సీస్ కానీ ఇవన్నీ ఫామ్ చేయడానికి స్టెప్ 1 ఏంటి అంటే అప్వార్పింగ్ అండ్ ఫాల్ట్ జోన్స్. Upwarping and fault zones. Rising limbs of convection currents create a plume that tries to escape to the surface. Rising limbs of convection create a plume that tries to escape to surface by upwarping the lithosphere.
డోమింగ్ ద లిథోస్పియర్ అప్వర్డ్స్. ఈ అప్వార్పింగ్ అప్పుడు ఒక సిరీస్ ఆఫ్ ఫాల్స్ వస్తవి. నార్మల్ అండ్ థ్రస్ట్ ఫాల్స్ ఒక్కరైతే డ్యూరింగ్ అప్వార్పింగ్. నార్మల్ అండ్ థ్రస్ట్, ఇక్కడ నార్మల్ అండ్ థ్రస్ట్ అంటే రివర్స్. థ్రస్ట్ రివర్స్ ఫాల్స్ రెండు వస్తాయి. అక్కడ జరిగి డైవర్జెన్స్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి అప్వార్పింగ్ అండ్ ఫాల్ట్ జోన్స్. ఇట్లా మాగ్మా వస్తుంటుంది, ఇక్కడ అప్వార్పింగ్ జరుగుతుంది. సెకండ్ వచ్చేసి రిఫ్ట్ వ్యాలీ ఫార్మేషన్. జరుగుతుంది. రిఫ్ట్ వ్యాలీ ఫార్మేషన్ జరుగుతుంటుంది. ఈ ఫాల్టింగ్ డైవర్జెన్స్ వల్ల ఒక ఎక్స్టెన్సివ్ రిఫ్ట్ సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఫాల్ట్ జోన్స్, రిఫ్ట్ వ్యాలీస్ ఉన్నది. The lithosphere is subject to a horizontal extensional force and it will stretch, becoming thinner. ఈ లిథోస్పియర్ ఏదైతే హారిజాంటల్ ఎక్స్టెన్షన్కి ఉంటుందో అది స్ట్రెచ్ అవుతుంది, థిన్ అవుతుంది. ద క్రస్ట్ అబోవ్ ఎల్లో, ఎగ్జాంపుల్ ఒకటి ఉంటే ద క్రస్ట్ అబోవ్ ఎల్లో స్టోన్ హాట్ స్పాట్ ఉంటుంది కదా, అది థిన్ అవుతుంది. ఎందుకంటే మ్యాంటిల్ ప్లూమ్ వల్ల ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ రావడం వల్ల ఇది థిన్ అవుతుంది. ఈవెన్చువల్గా అది రప్చర్ అయ్యి ఇక్కడ ఒక రిఫ్ట్ వ్యాలీ ఫార్మ్ అవుతుంది. ఈ ప్రాసెస్ తర్వాత కొన్ని చేంజెస్ జరుగుతాయి సర్ఫేషన్లో. అది ఏంటంటే వోల్కనిక్ యాక్టివిటీ రావచ్చు, లేకపోతే సెస్మిక్ యాక్టివిటీ రావచ్చు. రిఫ్ట్స్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ కాంటినెంటల్ బ్రేకప్ ఒకవేళ సక్సెస్ఫుల్ అవుతే న్యూ ఓషన్ బేసిన్ ఫామ్ అవుతుంది. ఇట్లా ఒక ఎగ్జాంపుల్ ఏది ఎక్కడ జరిగిందంటే సౌత్ అట్లాంటిక్ ఓషన్ ఫార్మ్ అయింది. అది సౌత్ అమెరికా అండ్ ఆఫ్రికా, సౌత్ అట్లాంటిక్ ఓషన్ కూడా ఫామ్ అవ్వచ్చు. సక్సెస్ఫుల్ సౌత్ అట్లాంటిక్ ఫామ్ అయింది. అది సౌత్ అమెరికా, ఆఫ్రికా రెండు బ్రేక్ అయ్యి అక్కడ సౌత్ అట్లాంటిక్ ఓషన్ ఫామ్ అయింది అంటాం. ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వచ్చేసి యాక్టివ్ టైప్ ఆఫ్ రిఫ్ట్ అని అంటారు. ఎందుకంటే దీని కింద లార్జ్ మ్యాంటిల్ ప్లూమ్ ఉంది. ఈస్ డూమింగ్ ద లిథోస్పియర్ అప్వర్డ్స్ ఇథోపియన్ హైలాండ్స్. ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ ఇదేంటంటే యాక్టివ్ టైప్ ఆఫ్ రిఫ్ట్. ఎందుకు అంటే ఇక్కడ ద రైస్ ఆఫ్ లార్జ్ మ్యాంటిల్ ప్లూమ్ ఈస్ డోమింగ్ ద లిథోస్పియర్ అప్వర్డ్స్. మ్యాంటిల్ ప్లూమ్ dooming lithosphere upwards Ethiopian highlands. ఈ రిఫ్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే అఫర్ ట్రిపుల్ జంక్షన్ రీజియన్లో నార్థన్ ఇథోపియాలో 30 million years ఎగో ఫామ్ అయింది. అది జింబాబ్వే సార్ వచ్చింది అన్నట్టు. ఈ కాంటినెంట్లో రిఫ్టింగ్ తర్వాత ఫ్లడ్ బదాల్ట్ కాంటినెంట్లో రిఫ్ట్ తర్వాత ఫ్లడ్ బసాల్ట్ ఆల్కనిజం జరుగుతుంది. అలా స్ప్రెడ్ అయ్యి రిఫ్ట్ క్రియేటింగ్ ప్లాట్యూస్ స్ప్రెడ్ అయ్యి హైలాండ్స్ క్రియేట్ అవుతుంది. రిఫ్ట్ క్రియేటింగ్ ప్లాట్యూస్ క్రియేట్ అవుతుంది. ఇంకా ఐలాండ్స్ కూడా క్రియేట్ అవుతుంది. నర్మదా అండ్ తాప్తి రిఫ్ట్ వ్యాలీ ఉంటుంది, ఫాల్ట్ జోన్. ఆ మెకానిజం డిఫరెంట్ ఫ్రమ్ ఇది అదే మా నర్మదా తాప్తి రివర్ వ్యాలీస్ ఎలా ఫామ్ అయింది అంటే బెండింగ్ ఆఫ్ నార్థన్ ఆర్క్ ఆఫ్ ఇండియన్ ప్లేట్. నర్మదా ఇంకా తాప్తి ఎలా ఫార్మ్ అయింది అంటే బెండింగ్ ఆఫ్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ప్లేట్ డ్యూరింగ్ ఫార్మేషన్ ఆఫ్ హిమాలయస్. బెండింగ్ ఆఫ్ నార్థన్ పార్ట్ ఆఫ్
హిమాలయాస్ వల్ల ఫామ్ అయింది. ఓకే, బెండింగ్ ఆఫ్ నార్థన్ పార్ట్ ఆఫ్ హిమాలయాస్ వల్ల ఫామ్ అయింది. స్టెప్ 3 ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ఎ లీనియర్ సీ ఆర్ లిఫ్ట్ లేక్. ఫార్మేషన్ ఆఫ్ లీనియర్ సీ or rift lakes. Rift Valley deepens due to further divergence. Oceanic crust Rift Valley ఇంకా లోపలికి వెళ్తుంటుంది. ఓషనిక్ క్రస్ట్ ఉంటుంది కదా, అది స్టార్ట్స్ టు రిప్లేస్ కాంటినెంటల్ క్రస్ట్, ఎందుకంటే లోపల ఓషన్ ఉంది. సో అలా ఓషన్ వాటర్స్కి వస్తాయి అన్నట్టు అక్కడ. సో అలా లీనియర్ సీస్ ఫామ్ అవుతాయి, రెడ్ సీ కానీ ఎగ్జాంపుల్గా. ఈ లీనియర్ సీస్లో రిఫ్ట్ వ్యాలీస్ ఎవాల్వ్ ఇంటూ వోల్కనిక్ వెంట్స్గా ఫామ్ అవుతుంది రిఫ్ట్ వ్యాలీస్. అండ్ ద బ్లాక్ మౌంటైన్స్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద రిఫ్ట్ ఎవాల్వ్ ఇంటూ ఓషనిక్ రిడ్జెస్. ఇక్కడున్న ఇవన్నీ బ్లాక్ మౌంటైన్స్ ఓషనిక్ రిడ్జెస్ లాగా అవుతాయి. ఇక్కడున్న రిఫ్ట్ వ్యాలీస్ ఏమో వోల్కనిక్ వెంట్స్ లాగా అవుతాయి. సక్సెసివ్ వోల్కనిజం ఇంకా అలా జరుగుతుంటే సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ వల్ల స్ప్రెడ్డింగ్ సైట్స్ క్రియేట్ అవుతుంటాయి, కొత్త క్రస్ట్ ఫార్మ్ అవుతుంది. అందుకే డైవర్జెంట్ కన్స్ట్రక్టివ్ ఎడ్జ్ అంటారు, న్యూ క్రస్ట్ ఫార్మ్డ్. ఇది అన్నట్టు స్టేజ్ 3. స్టేజ్ 4 ఏంటంటే లీనియర్ సీ అనేది ట్రాన్స్ఫార్మ్ టు ఓషన్. ఇట్లా బసాల్టిక్ మ్యాగ్మా అవుట్పోరింగ్ వల్ల సీ ఫ్లోర్ అనేది స్ప్రెడ్ అవుతుంటుంది, ఓషన్ క్రస్ట్ ఫార్మేషన్ జరుగుతుంటుంది. ఓషన్ క్రస్ట్ కాంటినెంటల్ క్రస్ట్ని రిప్లేస్ చేస్తుంటుంది, ఒక కొత్త ఓషన్ క్రియేట్ అవుతుంది. క్రస్ట్ ఫార్మేషన్ అలాంగ్ ద మిడ్ ఓషనిక్ రిడ్జ్, డైవర్జెంట్ బౌండరీ ఇస్ కాంపెన్సేటెడ్ బై క్రస్ట్ డిస్ట్రక్షన్, అది మనం చూసుకున్నాము. ఈ రిఫ్ట్ వ్యాలీ లేక్స్ అంటే ఏంటి ఇప్పుడు? రిఫ్ట్ వ్యాలీ లేక్స్, ద రిఫ్ట్ వ్యాలీస్ అనేటివి రిజల్ట్ ఆఫ్ సబ్సిడెన్స్ రిలేటెడ్ టు మూమెంట్ ఆన్ ఫాల్స్ అయితే విత్ ఇన్ అ రిఫ్ట్ జోను ఆర్ ఫౌండ్ డీపర్ విత్ ఇన్ ద కాంటినెంట్స్. రెయిన్ వాటర్స్ అనేటివి అక్కడ అక్యుములేట్ అయితే ఈ రిఫ్ట్ వ్యాలీస్ రిజల్ట్ ఆఫ్ సబ్సిడెన్స్ వల్ల ఫార్మ్ అయితే, అంటే మూమెంట్ ఫాల్ట్స్ అయినప్పుడు మూమెంట్ జరుగుతుంది, మూమెంట్స్ వల్ల కొన్ని సబ్సిడెన్స్ అయితే అక్కడ రిఫ్ట్ జోన్లో ఒక ఫార్మ్డ్ డీపర్ విత్ ఇన్ ద కాంటినెంట్స్, అప్పుడు రెయిన్ వాటర్ అక్యుములేట్ అయ్యి రిఫ్ట్ లేక్స్ ఫామ్ అవుతాయి. రిఫ్ట్ లేక్స్ ఆర్ ఫార్మ్డ్ బై ఆర్ bound by large steep cliffs along fault margins. The largest and the deepest freshwater lakes on earth are mostly rift lakes అనేటివి లార్జెస్ట్ అండ్ డీపెస్ట్ ఫ్రెష్ వాటర్లు కూడా ఉంటాయి. డీపెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్స్, లేక్ బైకల్ సైబేరియాలో ఉంటుంది, యాక్టివ్ రిఫ్ట్ వ్యాలీలో ఉంటుంది. డీపెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్, లేక్ బైకల్ అనేది డీపెస్ట్ లేక్ వరల్డ్లో. ద డీపర్ పాయింట్ ఇస్ ఇట్ ఈస్ ఆల్సో ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ కూడా వాల్యూమ్తో చూస్తే. సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి లేక్ తంగన్యికా, వెస్టర్న్ మోస్ట్ అక్కడెక్కడ ఉంటుంది. ఓకే, వరల్డ్స్ లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ అండ్ సెకండ్ డీపెస్ట్ లేక్ అది. ఓకే, లేక్ సుపీరియర్ కూడా లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ బై సర్ఫేస్ ఏరియా. లేక్ విక్టోరియా కూడా సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ బై సర్ఫేస్ ఏరియా. ఇవన్నీ ఇట్లా ఉంటాయి. సో అలాగ ఇప్పుడు గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అంటే ఏందో చూద్దాం. గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ నార్త్ టు సౌత్ 6400 కిలోమీటర్స్ నార్థన్ సిరియా నుంచి సెంట్రల్ మొజాంబిక్ వరకు ఉంటుంది. ఈస్ట్ ఆఫ్రికాలో సిరియా టు మొజాంబిక్ ఉంటుంది. ఇది గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ. నార్థన్ మోస్ట్ పార్ట్ ఆఫ్ రిఫ్ట్ ఏం చేస్తుంది అంటే బెక్వా వ్యాలీ. నార్థన్ మోస్ట్ వచ్చేసి ఒక BEQAA బెక్వా వ్యాలీ, లెబనాన్.
ఫార్దర్ సౌత్ ద వ్యాలీ ఈజ్ ద హోమ్ ఆఫ్ జోర్డన్ రివర్. సౌత్లో జోర్డన్ రివర్ ఉంటుంది, విచ్ కంటిన్యూస్ సౌత్ త్రూ ద జోర్డన్ వ్యాలీ ఇంటూ ద డెడ్ సీ. ఇది డెడ్ సీలోకి వెళ్తుంది. ఆన్ ద ఇజ్రాయెల్ జోర్డన్ బార్డర్, జోర్డన్ రివర్. డెడ్ సీ సౌత్ వర్డ్ నుంచి రిఫ్ట్ వచ్చేసి ఆక్యుపైడ్ బై గల్ఫ్ ఆఫ్ యాక్బా అండ్ రెడ్ సీ. గల్ఫ్ ఆఫ్ యాక్బా అండ్ రెడ్ సీ ఈ రిఫ్ట్ని ఆక్యుపై చేస్తుంది. Afar triangle of Ethiopia and Eritrea is the location of a triple junction. Afar triangle of Ethiopia and Eritrea is the location of a triple junction. ఈ గల్ఫ్ ఆఫ్ అడెన్ అనేది ఈస్ట్ వర్డ్ కంటిన్యూషన్ ఉంటుంది. ద రిఫ్ట్ ఎక్స్టెండ్ సౌత్ ఈస్ట్ వర్డ్ ఏ పార్ట్ ఆఫ్ మిడ్ ఓషనిక్ రిడ్జ్ అడెన్ రిడ్జ్ ఒకటి క్రియేట్ అవుతుంది. అపార్ ట్రిపుల్ జంక్షన్ అంటే ఏందో చూద్దాం ఇప్పుడు. అపార్ ట్రిపుల్ జంక్షన్ ఇక్కడ వచ్చేసి ఆఫ్రికన్ ప్లేట్ ఉంటుంది, దాని పేరు నుబియా అని కూడా అంటారు. ఇక్కడ వచ్చేసి అరేబియన్ ప్లేటు, ఇక్కడ వచ్చేసి సొమాలి ప్లేటు. సో సొమాలి, ఆఫ్రికన్, దానికి నుబియన్ అని ఒక ప్లేర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అరేబియన్. ఇది వచ్చేసి ఆఫ్రికన్ రిఫ్ట్, ఇది రెడ్ సీ రిఫ్ట్, రెడ్ సీ రిఫ్ట్. ఇది గల్ఫ్ ఆఫ్ అడెన్ రిఫ్ట్. గల్ఫ్ ఆఫ్ అడెన్ రిఫ్ట్ వచ్చేసి అరేబియన్కి సొమాలియాకు ఉంది. అడెన్ అరేబియన్, అడెన్ అరబ్ వర్డ్కి అట్లా ఉంది కాబట్టి అట్లా సొమాలియాకు ఉంది. సో ఇది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి గల్ఫ్ ఆఫ్ అడెన్, ఇక్కడ వచ్చేసి అరేబియన్, సొమాలియా, ఆఫ్రికా, నుబియన్, రెడ్ సీ రిఫ్ట్. సో ఇట్లా మెయిన్గా ఇలా ఉంటుంది. ఆఫర్ ట్రిపుల్ జంక్షన్ ఆఫ్ నుబియన్, సొమాలియన్ అండ్ ఆఫ్రికన్ అరేబియన్ ప్లేట్స్. నుబియన్ అంటే ఆఫ్రికాలో ఇది అన్నట్టు. సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఆ గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అనేది ఎలా అంటే ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్గా కంటిన్యూ అయ్యాయి. ఓల్డర్ ఇథోపియన్ ఐలాండ్స్ని రెండుగా స్ప్లిట్ చేస్తుంది. ఇన్ ఈస్టర్న్ ఆఫ్రికా ద వ్యాలీ డివైడ్స్ ఇంటూ ఈస్టర్న్ రిఫ్ట్ గ్రిగోరీ రిఫ్ట్ అండ్ ద వెస్టర్న్ రిఫ్ట్ ఆల్బర్టియన్ రిఫ్ట్, విచ్ కంటైన్స్ సమ్ ఆఫ్ ద డీపెస్ట్ లేక్స్ ఇన్ ద వరల్డ్. ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్గా కంటిన్యూ అయ్యి ఇథోపియన్ ఐలాండ్స్ ఉంటాయి కదా, ఇథోపియన్ హైలాండ్స్, దాన్ని 2 స్పాట్స్గా స్ప్లిట్ చేస్తుంది. ఈస్ట్, వెస్టర్న్ రిఫ్ట్. ఈస్ట్ వచ్చేసి గ్రిగోరీ రిఫ్ట్గా, వెస్ట్ వచ్చేసి ఆల్బర్టైన్ రిఫ్ట్. ఈస్ట్ వచ్చేసి గ్రిగోరియన్, వెస్ట్ వచ్చేసి ఆల్బర్టైన్ రిఫ్ట్. అలా ఆఫ్రికా స్ప్లిట్ అవుతుందా అంటే ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వల్ల యాక్టివ్ కాంటినెంటల్ రిఫ్ట్. ఇది ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ అనేది ఇది యాక్టివ్ కాంటినెంటల్ రిఫ్ట్. ఇది 22 మిలియన్ ఇయర్స్ ఎగో స్టార్ట్ అయింది. ఇది ఒకప్పుడు లార్జర్ గ్రేట్ రిఫ్ట్ వ్యాలీలో ఉండేది. ఈ ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ అనేది డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ రిఫ్టింగ్ వల్ల సౌత్కేమో రిఫ్ట్ యంగ్గా ఉంది, ఎక్స్టెన్షన్ రేట్ స్లోగా ఉంది, ఫాల్టింగ్ అవుతుంది, వోల్కనైజింగ్ అండ్ సెసమిక్ లిమిటెడ్గానే ఉన్నాయి. కాకపోతే అఫర్ రీజియన్లో ఎంటైర్ రిఫ్ట్ వ్యాలీ ఫ్లోర్ అనేది వోల్కనిక్ రాక్స్తో కవర్ అయింది. సో
దీన్ని బట్టి ఏమని చెప్తామంటే లిథోస్పియర్ హెస్ థిన్డ్ ఆల్మోస్ట్ టు ద పాయింట్ టు కంప్లీట్ బ్రేకప్ అనేది దానికి రెడీ అవుతుంది. ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ అనేది డైవర్జెంట్ టెక్టోనిక్ ప్లేట్, ఇప్పుడు డెవలప్ అవుతున్న డైవర్జెంట్ టెక్టోనిక్ ప్లేట్, వేర్ ద ఆఫ్రికన్ ప్లేట్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్ప్లిట్టింగ్ ఇంటూ 2 టెక్టోనిక్ ప్లేట్స్ కాల్ ద సొమానీ ప్లేట్ అండ్ నుబియన్ ప్లేట్ ఆర్ ఆఫ్రికన్ ప్లేట్. స్ప్లిట్ అవ్వడానికే చూస్తుంది అన్నట్టు 6 to 7 mm యాన్యువల్లీ. సో కొన్ని రోజులు అయ్యాక ఈ లిథోస్పియర్ అనేది రప్చర్ అవుతుంది. 10 million years తర్వాత సొమాలియా ప్లేట్ బ్రేకప్ అవుతుంది, కొత్త ఓషన్ బేసిన్ అవుతుంది అప్పుడు. సో ఇలా ఇప్పుడు ఈ వోల్కనిజం ఇంకా కానీ లేకపోతే సెసిమిసిటీ ఎలా ఉంది ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ చూద్దాం. ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీలో యాక్టివ్ అండ్ డార్మెంట్ వాల్కెనోస్ ఉన్నవి. మౌంట్ కిలిమంజారో ఇది డార్మెంట్ స్ట్రాటో వాల్కెనో. మౌంట్ కిలిమంజారో ఇది డార్మెంట్ స్ట్రాటో వాల్కెనో, తంజానియాలో ఉంది. కెన్యా ఇది ఎక్స్టింట్ స్ట్రాటో వాల్కెనో. కెన్యా ఎక్స్టింట్ స్ట్రాటో వాల్కెనో. సో మౌంట్ కిలిమంజారో ఎక్కడుందంటే తంజానియాలో ఉంది. ఇవన్నీ రిఫ్ట్ వ్యాలీ బయటనే ఉన్నాయి, కాకపోతే ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ ఇది క్రియేట్ చేసింది. ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ అనేది లార్జెస్ట్ సెసిమికలీ యాక్టివ్ రిఫ్ట్ సిస్టమ్ ఆన్ ఎర్త్ టుడే. మోస్ట్ ఎర్త్ క్వాక్స్ ఒక్కర్ నియర్ అఫర్ డిప్రెషన్. సో అఫర్ డిప్రెషన్ అంటే నీకు గుర్తు రావాల్సింది ఆఫ్రికా అఫర్ డిప్రెషన్. ఇదన్నట్టు ఇక్కడ వోల్కనిజం ఉన్నా కానీ ఐలాండ్ ఫార్మేషన్ లేదు ఎలాంగ్ డైవర్జెంట్ బౌండరీ మిడ్ ఓషనిక్ రిడ్జ్. మనం చూస్తున్నాము ఇక్కడ వోల్కనిజం ఉందని చెప్తున్నాము. బసాల్టిక్ ఇక్కడ ఎక్కువ బసాల్టిక్ మాగ్మా ఎక్కువ ఇక్కడ ఫ్లో అవుతుంది డైవర్జెంట్ ఎడ్జ్ కాడ. ఫిజర్ టైప్ ఓర్ షీల్డ్ వెల్కొన ఏది ఉన్నా సరే, ఫిజర్ ఓర్ షీల్డ్ ఏది ఉన్నా సరే బసాల్టిక్ మాగ్మా పోవడం వల్ల బసాల్టిక్లో లెస్ సిలికా ఉండడం వల్ల లెస్ విస్కస్ ఉండడం వల్ల అది లాంగ్ డిస్టెన్స్కి వెళ్తుంది, సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్కి వెళ్తుంది. సో బట్ వోల్కనిక్ ఐలాండ్స్ని క్రియేట్ చేయదు. డైవర్జెంట్లో ఏమవుతుంది అంటే బసాల్టిక్ మాగ్మా అనేది ఫ్లో అవుతుంటుంది. ఇది లెస్ సిలికా ఉంటుంది, లెస్ విస్కస్ ఉంటే లాంగ్ డిస్టెన్స్ ఫ్లో. ఈ లాంగ్ డిస్టెన్స్ ఫ్లో వల్ల సీ ఫ్లోర్ స్ప్రెడ్ అవుతుంది, ఐలాండ్స్ ఫార్మ్ అవ్వదు. కన్వర్జెంట్లో యాసిడిక్, దాన్ని ఇంకో పేరంటే యాండిస్టిక్ అని అంటాము. ఇది వస్తుంది, ఇది మోర్ సిలికా. యాండిస్టిక్ మోర్ హయ్యర్ విస్కోసిటీ, so does not move quickly, don't move. Solidifies faster, మూవ్ అవ్వదు కాబట్టి సాలిడిఫైస్ ఫాస్టర్ అయ్యండి. ఇక్కడ లేయర్ బై లేయర్ వస్తుంది. సో ఫాస్ట్ మూవ్ అవ్వదు, సాలిడ్గా ఫాస్ట్ అయ్యి లేయర్ బై లేయర్ ఫార్మ్ అయ్యి స్ట్రాటో వాల్కెనో కన్ఫైన్డ్ రీజన్ వస్తుంది. అక్కడ కోనికల్ వోల్కనిక్ మౌంటైన్ ఫార్మ్ అవుతుంది. కోనికల్ వోల్కనిక్ మౌంటైన్ ఇది ఐలాండ్ అన్నట్టు. సో కన్వర్జెంట్లో అది వోల్కనిక్ మౌంటైన్.
మౌంట్ కిలిమాంజరో, మౌంట్ కెన్యా గురించి నేర్చుకుంటే, మౌంట్ కిలిమాంజరో ఇవన్నీ డైవర్జెంట్ బౌండరీస్కి దగ్గర ఫార్మ్ అయినవి, కానీ స్ట్రేటో వాల్కనస్ ఉన్నాయి. మౌంట్ కిలిమంజారో, మౌంట్ ఇంతకుముందు కెన్యాస్కునేవి స్ట్రేటో వాల్కనోస్ అని చెప్పినాము. కాకపోతే ఇవి డైవర్జెంట్ అని, డైవర్జెంట్ అయితే ఇది బసాల్టిక్ కావాలి కదా, మరి ఎట్లా ఇది డైవర్జెంట్ ఎలా అయ్యింది? ఎక్కువ స్ట్రేటో వాల్కనోస్ అనేటివి కన్వర్జెంట్ బౌండరీ దగ్గర వస్తుంది. ఫ్యూ స్ట్రేటో వాల్కనోస్ లైక్ కిలిమంజారో, కెంటుగానే కానీ are formed far away from them. Formation of stratovolcanoes and shield volcanoes depends upon silica content of the outpouring magma, not on the location of formation. ఈ స్ట్రేటో కానీ స్ట్రేటో వాల్కనో కానీ స్ట్రీడ్ వాల్కనో కానీ సిలికా మీద బట్టి ఉంటుంది, కాకపోతే ప్లేస్ బట్టి ఉండదు. మనం ఇంతకుముందు ఏం నేర్చుకున్నాము? స్ట్రాటో వాల్కనోస్ అనేటివి ఎక్కువ కన్వర్జెంట్ దగ్గర ఉంటాయని నేర్చుకున్నాము. కాకపోతే కిలిమంజారో ఇంకా మౌంట్ కెన్యా ఇవి స్ట్రాటో వాల్కనోసే, కానీ డైవర్జెంట్ దగ్గర ఫామ్ అయినవి. ఎందుకు అలా అంటే అలా. ఇప్పుడు షీల్డ్ వాల్కనోస్ అంటే చూద్దాం. షీల్డ్ వాల్కనోస్ ఆర్ ఫార్మ్డ్ బై బసాల్టిక్ మాగ్మా, సిలికా తక్కువ, సిలికా లెస్ విస్కస్, low portion of silicates, magma coming from mantle like in divergent boundary and hot spot. ఇవన్నట్టు. స్ట్రాటో వాల్కనోస్ వచ్చేసి ఇది యాండిస్టిక్ ఉంటుంది, విస్కస్ ఎక్కువ ఉంటుంది. విస్కస్ ఎక్కువ ఉండడం వల్ల స్ప్రెడ్ అవ్వడం వల్ల సాలిఫైడ్ ఫాస్ట్ ఉంటుంది. ఇక్కడ మాగ్మా ఎట్లా ఫామ్ అవుతుంది అంటే క్రస్టల్ ప్లేట్స్ మెల్ట్ అవ్వడం వల్ల ఫార్మ్ అవుతుంది. సో మౌంట్ కిలిమంజారో, మౌంట్ కెన్యా ఇంకా అదర్ స్ట్రేటో వాల్కనోస్ ఏమవుతాయి అంటే along the East African rift zones were formed at a distance from rift during the process of formation of African Rift Valley. డిస్టెన్స్లో ఫార్మ్ అయినవి విచ్ వాజ్ సబ్జెక్టెడ్ టు లాట్ ఆఫ్ ఫాల్టింగ్. ఈ స్ట్రెస్ ఏమైందంటే క్రస్టల్ ప్లేట్స్ మెల్ట్ అయినవి. ఈ మెల్ట్ అవ్వడం వల్ల యాండిస్టిక్ క్రస్టల్ ప్లేట్స్ మెల్ట్ అయినవి. మౌంట్ కిలిమంజారోలో అండ్ కెన్యాలో క్రస్టల్ ప్లేట్స్ మెల్ట్ అయిన వల్ల యాండిస్టిక్ వచ్చింది. యాండిస్టిక్ రావడం వల్ల స్ట్రాటో వాల్కనస్ వచ్చింది. స్ట్రాటో వాల్కనస్ వల్ల విస్కోస్ ఎక్కువ ఉందంటే సిలికా ఎక్కువ ఉంది. సో అవి మూవ్ అయిపోయినాక ఫాస్ట్ సాలిడిఫై అయినవి. ఇంతగానో ఉంటుంది అన్నట్టు. సో స్ట్రాటో వాల్కనస్ ఫామ్ అయిన డ్యూ టు అప్పోరింగ్ ఆఫ్ మాగ్మా. ఇథోపియన్ ఐలాండ్స్ ఎట్లా వచ్చేసి అవుట్పోరింగ్ ఆఫ్ బసాల్టిక్ మాగ్మా వచ్చింది. షీల్డ్ వాల్కనో along the divergent boundary at the East African Rift and Afar hotspot. ఇథోపియన్ హైలాండ్స్ ఏమో అవుట్పోరింగ్ ఆఫ్ బసాల్టిక్ వల్ల ఏం జరిగింది? షీల్డ్ వాల్కెనో, బసాల్టిక్ షీల్డ్, బస్ ఆపుతారు షీల్డ్ అలా ఏదైనా బస్ షీల్డ్ పెట్టుకో, బస్ షీల్డ్ రకన ఏదో గుర్తుపెట్టుకుంటే బసాల్టిక్ మాగ్మా షీల్డ్ వాల్కెనిజం అలాంగ్ డైవర్జెంట్. సో కన్క్లూజన్ ఏంటంటే బసాల్టిక్ మాగ్మా అనేది డైవర్జెంట్ ఎడ్జ్ దగ్గర ఉంటుంది. ఫిషర్ టైప్ షీల్డ్ వాల్కెనో ఉంటుంది. బసాల్టిక్ అనేది సిలికా తక్కువ, విస్కస్ తక్కువ, దూరం పోతుంది, సీ ఫ్లోర్ స్ప్రెడ్ అవుతుంది, వోల్కనిక్ ఐలాండ్స్ ఫార్మ్ అవ్వవు అలా.